గోల్డెన్ ప్రైమ్ స్టోరీస్. ఆనందపురం అనే పల్లెటూరు. ఆ ఊర్లో వ్యవసాయంతో పాటు చాలామంది పాల వ్యాపారం చేసుకుని బతికేవాళ్ళు. ఒక్కొక్కరి దగ్గర 5-6 పాడిగేదెలు, ఆవులు ఉండేవి. ఊర్లో పాలవాళ్లందరూ బాగా ధనవంతులై మంచి అభివృద్ధిలో ఉంటూ వచ్చారు. వాళ్ల భార్యలు 7 వారాల నగలు చేయించి ఒంటి నిండా అలంకరించుకుంటున్నారు. నిరుడు పూరి గుడిసెలుగా ఉన్న వాళ్ల ఇళ్లకు బదులుగా ఈ 7 పెంకుటిళ్లు లేచిపోయాయి. అయితే వాళ్ళ అభివృద్ధికి ముఖ్యమైన కారణం గేదెలు కాదు, చేతిలో ఉన్న నీళ్ల బిందె. వీలైనంత వరకు వాళ్ళు పాలలో సగానికి సగం నీళ్లు కలిపి అమ్మేవాళ్లు. పైగా ఎవరైనా ఇల్లాలు అడిగితే నీళ్లు కలపలేదని దేవుళ్ల మీద అబద్ధపు ఒట్లు వేసేవాళ్లు. ఉదయం 6 గంటలు వీధిలో సైకిల్ మీద 2 పాల క్యాన్లు పెట్టుకుని వచ్చాడు కొండయ్య. ఒక ఇంటి ముందు ఆగాడు. కాంతమ్మ గిన్నె పట్టుకుని వచ్చి పాలు చూస్తూ, ఏమయ్యా కొండయ్య, పాలు తీర్థలా పలచగా ఉన్నాయేంటి? పాలలో నీళ్లు కలిపావా లేక నీళ్లలో పాలు చుక్క వేశావా? అమ్మా కాంతమ్మ గారు, ఎంత మాట అన్నారు? ఈ కొండయ్యకు పాలలో నీళ్లు కలపడం రాదు తల్లి. నా చేతిలో ఉన్న ఈ పాల క్యాన్ సాక్షిగా చెబుతున్నాను. ఒక్క చుక్క నీరు కలిపినా నా గేదెలు పాలు ఇవ్వడం మానేస్తాయి. ఆవు పాలు కదా, కాస్త పలచగా ఉంటాయి. కావాలంటే వేరే వాళ్ళ దగ్గర పోయించుకోండి. సరేలే పోయి, ఊర్లో అందరూ నీళ్లు కలిపేవాళ్లే. నువ్వొక్కడివి కలపట్లేదా ఏంటి? గత్యంతరం లేక నీ దగ్గరే పోయించుకోవాలి. ఊళ్ళో అందరూ ఇలానే చేస్తూ ఉంటే కొనుక్కునేవాళ్లు మట్టుకు ఏం చేయగలరు? వేరే దారి లేక ఆ నీళ్ల పాలతోనే తృప్తిపడి ఊరుకునేవాళ్లు. అయితే ఈ కొండయ్య ఇంటి పక్కనే వెంకటప్ప అనే పాలవాడు కూడా ఉన్నాడు. అతనికి ఉన్నది ఒకే ఒక ఆవు, గౌరి. అది పూటకి 2 షేర్ల పాలిస్తుంది. వెంకటప్ప చాలా నిజాయితీ గల మనిషి. పాలలో నీళ్లు కలపడానికి కాని, కలపలేదని అబద్ధం ఆడ్డానికి గాని అతనికి అస్సలు ఇష్టం లేదు. వెంకటప్ప ఇంటి పెరట్లో తన ఆవు పాలు పితికి నేరుగా తీసుకువెళ్లి సుబ్బమ్మ గారింట్లో పోశాడు. యామయ్యా వెంకటప్ప, నీ పాలు చిక్కగా భలే ఉంటాయి. అసలు మేగడ కూడా మందంగా కడుతుంది. కాని నీ పాలు రేటు కాస్త ఎక్కువయ్యా. అమ్మగారు, నేను పితికిన పాలు పితికినట్టు తెచ్చిస్తున్నాను తల్లి. ఆవుకి కుడితి దాణా పెట్టడానికే ఆ డబ్బులు సరిపోవడం లేదు. కాస్త నా రేటుకే తీసుకోండి. అబ్బే కుదరదయ్యా. ఆ కొండయ్య అయితే రోజు ఆన తక్కువకే పోస్తున్నాడు. నీ పాలు ఎంత చిక్కగా ఉంటే ఏంటి? నేనిచ్చే రేటు అంతే. ఇష్టమైతే పోయి, లేదంటే కొండయ్య పోస్తాళ్లే. తక్కిన పాలవాళ్లకి మళ్ళీ వెంకటప్ప మోసం చేయక, అబద్ధమాడక పాలు అమ్మితే కొద్ది రోజులకల్లా వాడు తీవ్రంగా నష్టపోవలసి వచ్చింది. పాలవాళ్లంతా సేరు పాలకి సేరు నీళ్లు ఎక్కించి అమ్ముతారు. కాబట్టి వాళ్లు తక్కువ రేటుకు ఇచ్చినా లాభపడేవాళ్లు. కాని వెంకటప్ప అమ్మే పాలు ఎంత నికరమైనవైనా నాణ్యం తెలిసిన వాళ్లు సైతం సేరుకి 1 అణ డబ్బుల కంటే ఎక్కువ ఇచ్చేవారు కారు. అడిగితే సేరు పాలకు ఇంకెంత ఇస్తారు నీ మొహానికి అని అవమానించేవాళ్లు. వెంకటప్ప ఆవు రోజు 2 పూటలా ఇచ్చే 4 సేర్ల పాలకు మొత్తం 4 గణాలు మాత్రమే వచ్చేవి. సగానికి సగం నీళ్లు కలిపి విక్రయించే కొండయ్యలాంటి వాళ్ల లాభాల ముందు ఇది ఏపాటి? నిజానికి వెంకటప్ప లెక్క చూచుకుంటే పాలు అమ్మగా వచ్చే ఆదాయం ఆవుకు పెట్టే దానా విలువకు కూడా సరిపోయేది కాదు. రోజులు గడుస్తున్నాయి. పక్కింటి కొండయ్య భార్య ఒంటి నిండా నగలు వేసుకొని తిరుగుతోంది. కాని వెంకటప్ప భార్య పార్వతికి మాత్రం చింకిపాతలే గతయ్యాయి. ఎన్నాళ్లు పాలు అమ్మినా వెంకటప్ప స్థితిగతుల్లో ఎదుగు బొదుగు కనిపించలేదు. ఈ స్థితి తలుచుకుంటే పార్వతికి గుండె బేజారైపోయింది. రాత్రి సమయం వెంకటప్ప దీపం వెలుగులో పద్దుల పుస్తకం రాసుకుంటున్నాడు. పార్వతి కన్నీళ్లతో అక్కడికి వచ్చింది. ఏమండి, ఆ లెక్కల పుస్తకం పక్కన పెట్టండి. అందులో రాసుకోవడానికి లెక్కలు లేవు. మన బతుకులో డబ్బులు లేవు. ఆ పక్కింటి కొండయ్య భార్య నిన్న కొత్త పట్టు చీర కొనుక్కొచ్చింది. వాళ్ళ ఇల్లు చూశారా ఎంత ఎత్తు లేచిందో? నా బతుకు ఎప్పుడూ ఈ చింకిపాతలతోనేనా? ఏం చేయమంటావే పార్వతి? మనకున్నది ఒక్క ఆవే. అది ఇచ్చే 4 సేర్ల పాలకే జనం సరైన రేటు ఇవ్వడం లేదు. ఈ దరిద్రం నాకు కూడా బాధగానే ఉంది. మన దరిద్రానికి కారణం ఆవు కాదు, మీ నిజాయితీ. తోడి ఇళ్లల్లంతా వైభవంగా వెలిగిపోతూ ఉంటే మనం కూడా వాళ్లలాగా పాలలో నీళ్లు కలపకపోతే మన సంసారం ఎప్పుడూ ఇలా కన్నీళ్లు కారుతూనే ఉంటుంది. శివ, పాలలో నీళ్లు కలపడమా? ఆ పాపం నేను చేయలేనే పార్వతి. నాకు చేతులు రావు దానికి. మీకు చేతులు రాకపోయినా ఈ రోజు నుంచి నేను కలిపి తీరుతాను. మీరు ఆ పాలు తీసుకెళ్లి అమ్మకా తప్పదు. ఇవాళ్టి నుంచి నీళ్లు కలిపి పట్టుకెళ్లకుంటే ఊరుకోను.
ఆడది గట్టిగా పట్టుబడితే మగవాడు ఏం చేయగలుగుతాడు? వెంకటప్పకి వేరే దారి లేకపోయింది. పైగా తన నిజాయితీ వల్ల తన భార్య ఎన్నో కష్టాలు పడుతోందన్న బాధ అతన్ని కృంగదీసింది. సరేలే పార్వతి, నీ ఇష్టం. నీళ్లు కలపమంటే కలుపుతాను. కానీ పాలు పుచ్చుకునేవాళ్లు అడిగితే కలపలేదు అని మని మన కొండయ్యలాగా దేవుళ్ల మీద ఒట్లు వేసి అబద్ధం మాత్రం చెప్పలేని. ఆ అబద్ధం చెప్పడం నా వల్ల కాదు. భర్త మాట వినగానే పార్వతికి కోపం రాలేదు. ఒక రకమైన జాలి కలిగింది. తన భర్త అబద్ధం ఆడలేడని ఆమెకు తెలుసు. వెంటనే ఆమె బుర్రలో ఒక ఉపాయం మెరిసింది. ఒక తెలివైన ఆలోచన వచ్చింది. అది వెంకటప్పకు బాగా నచ్చింది. సరే, రేపటినుంచి నువ్వు చెప్పినట్లే చేద్దాం అన్నాడు. ఆ ఉపాయం ఏంటో మరుసటి రోజు ఉదయం బయటపడుతుంది. మరుసటి రోజు ఉదయం వెంకటప్ప తన పాల క్యాన్ పట్టుకుని వీధిలోకి వచ్చాడు. ఆ రోజు అతని క్యాన్లో 2 సేర్ల పాలు, మరో 2 సేర్ల నీళ్లు కలిపి ఉన్నాయి. పాలు తీసుకెళ్లి మొదటి కాంతమ్మ ఇంట్లో పోశాడు. కాంతమ్మ గిన్నెలో పాలు పోయించుకుని వాటి వంక అనుమానంగా చూసింది. రోజూ చిక్కగా పడే పాలు ఈరోజు నీళ్లలా పారడం ఆమె కంటపడింది. ఏమయ్యా వెంకటప్ప, ఎప్పుడూ లేదు, ఈరోజు నీ పాలు కూడా ఆ కొండయ్య పాల్లాగే తీర్థలా పలసగా పడుతున్నావేంటి? పాలలో నీళ్లు కలిపావా? నేనా? లేదు తల్లి. లేదు అంటావేంటి? పాల చుక్కను గోడ మీద వేస్తే జిగట లేకుండా నీళ్ళలా జారి కింద పడుతుంది. చూడు, ఇవాళ నీకు దుర్బుద్ధి పట్టిందేంటి? పాలలో నీళ్లు కలిపి తెచ్చావే, ఇదేనా నీ నిజాయితీ? అప్పటికే చుట్టుపక్కల ఉన్న సుబ్బమ్మ, రమాదేవి కూడా తమ గిన్నెలో పాలు పోయించుకుని అవి పలుచగా ఉన్నాయని గమనించి గొడవ చేయడానికి అక్కడికి వచ్చారు. అవునే కాంతమ్మ, నా గిన్నెలో కూడా పాలు నీళ్లలాగానే ఉన్నాయి. ఏమయ్యా వెంకటప్ప, నిన్ను నమ్మి మేము పాలు పోయించుకుంటే నువ్వు కూడా అందరిలాగే ఈరోజు మోసం చేయడం మొదలుపెట్టావా? వీళ్ళంతా అంతేనే, మొదట్లో మంచి వాళ్ళలా నటిస్తారు, ఆ తర్వాత నీళ్లు పోస్తారు. ఒట్టు తల్లి, నా ఆవు గౌరీ మీద ఒట్టు. నేను పాలల్లో నీళ్లు కలపనే లేదు తల్లి. ఏమిటి? పైగా అబద్ధాలు కూడా నేర్చావా? ఏకంగా ఆవు మీద ఒట్లు వేస్తున్నావు? లేదు తల్లి, నమ్మండి. నా మాట అబద్ధం కాదు. నా ప్రాణం పోయినా నేను పాలలో నీళ్లు కలపలేను. నేను కలపలేదు తల్లి. వెంకటప్ప మళ్లీ మళ్లీ పాలలో నీళ్లు కలపలేదని ప్రమాణాలు చేస్తుంటే కస్టమర్లందరికీ విపరీతమైన కోపమొచ్చింది. వట్టి నీళ్లు ఎదుట కనబడుతూ ఉంటే వీడు కలపలేదని బుకాయిస్తున్నాడే అని మండిపడ్డారు. ఏంటయ్యా, కళ్ల ముందు పాలు నీళ్లలా కారుతుంటే నేను నీళ్లు కలపలేదు అని బుకాయిస్తున్నావేంటి? మేము పిచ్చివాళ్ళమనుకుంటున్నావా? మీకు నా మీద నమ్మకం లేకపోతే మా ఇంటికి రండి, మా భార్యని పిలిపించి అడగండి. నేనైతే అస్సలు నీళ్లు కలపలేదంటే నమ్మరేం. పాలు పితికిన తర్వాత ఆ పాలు ఆ కుంచెడు గిన్నెలో నేనే కదా పోసింది. మీరు కావాలంటే మా ఆవిడనే అడగండి తల్లి. వెంకటప్ప మాటలు వింటే వాళ్లకు ఏదో మతలబు ఉందని అర్థమైంది. వీడు నీళ్లు కలపకపోతే పాలు ఎలా పలచబడ్డాయి అని ఆరా తీయడానికి కాంతమ్మ, సుబ్బమ్మ, రమాదేవి అందరూ కలిసి నేరుగా వెంకటప్ప ఇంటికి వెళ్లారు. వీడు నీళ్లు కలపకపోతే పాలు ఎలా పలచబడ్డాయి అని ఆరా తీయడానికి కాంతమ్మ, సుబ్బమ్మ, రమాదేవి అందరూ కలిసి నేరుగా వెంకటప్ప ఇంటికి వెళ్లారు. వెంకటప్ప ఇంటి ముందు పార్వతి కూర్చుని బియ్యం ఏరుకుంటోంది. వీళ్లంతా కోపంగా అక్కడికి వెళ్లారు. ఏమే పార్వతి? ఏంటమ్మా కాంతమ్మగారు, అందరూ ఇలా ఒకేసారి వచ్చారు? ఏమైంది? ఏం కాలేదే, మీ ఆయన ఇన్నాళ్ళు సత్యహరిశ్చంద్రులా నటించాడు. తీరా చూస్తే ఈరోజు నీళ్లు కలిపిన పాలు తెచ్చాడు. తీరా అడిగితే నిన్ను కలపలేదు, మావాడిని అడగండి అని అంటున్నాడు. నువ్వు చెప్పు, నీళ్లు ఎలా వచ్చాయి? పార్వతి ఏమాత్రం తడబడకుండా ప్రశాంతంగా నవ్వి, అవునమ్మా, మా ఆయన చెప్పింది అక్షరాల నిజం. ఆయన పాలలో నీళ్లు కలపలేదు. మరి నీళ్లపాలు ఎలా అయ్యాయంటే ఉదయం మా ఆయన ఆవు దగ్గరికి వెళ్ళి 2 సేర్ల పాలు పితికాడు. ఆయన పాలు పితకడానికి ముందే నేను ఒక కుంచెడు గిన్నె నిండా నీళ్లు పట్టుకుని వచ్చి ఆయన పక్కన పెట్టాను. మా ఆయన తను పితికిన 2 సేర్ల చిక్కటి పాలను నేను తెచ్చిన ఆ నీళ్ల గిన్నెలో పోశాడు. అంతే, ఆయన పాలలో నీళ్లు పోయలేదు, నేనే నీళ్లలో ఆయన పాలు పోయించాను. ఇప్పుడు చెప్పండి, మా ఆయన అబద్ధం ఆడా? ఆ మాట వినగానే కాంతమ్మ, సుబ్బమ్మ, రమాదేవులకు దిమ్మ తిరిగిపోయింది. నోట మాట రాలేదు. అంటే వెంకటప్ప అబద్ధం ఆడకుండా ఉండేందుకు భార్య ఎంత చాకచక్యంగా ఆలోచించిందో వాళ్లకు అర్థమైంది. ఏంటే నువ్వు మాట్లాడేది?
మీ ఆయనతో నీళ్ల పాలను అమ్మిస్తావా? నీకు ఎంత ధైర్యం? పాలు తీసుకునే మమ్మల్ని ఇలా మోసం చేస్తారా? పార్వతి ముఖంలో నవ్వుపోయింది. ఆమె కళ్లలో తీవ్రమైన ఆవేదన. ఇన్నాళ్లుగా వాళ్లు పడుతున్న పేదరికం, కోపం అన్నీ ఒకేసారి బయటకొచ్చాయి. మోసమా? మోసం చేసింది మేము కాదు తల్లి, మీరే. ఇన్నాళ్ళు మా ఆయన తన ప్రాణం కంటే ఎక్కువగా నిజాయితీని నమ్ముకుని మీకు చుక్క నీరు కలపకుండా స్వచ్ఛమైన పాలు అమ్మినప్పుడు మీలో ఏ ఒక్కరికైనా కనికరం కలిగిందా? ఏంటే నువ్వు మాట్లాడేది? అవును సుబ్బమ్మగారు, నిజాయితీగా మీకు మంచి పాలను అమ్మినా కూడా మీరు మా ఆయనకు ఎంతిచ్చారు? కొండయ్య నీళ్లపాలు ఇస్తున్నాడని తెలిసి కూడా వాడికి ఇచ్చిన రేటే మా ఆయనకు ఇచ్చారు కదా. ఇంకెంత ఇస్తాం నీ మొహానికి అని నా భర్తను అవమానించిన రోజులు నేను మర్చిపోలేదు తల్లి. పార్వతి మాటలకు వాళ్ళెవరూ సమాధానం చెప్పలేక తల దించుకున్నారు. మేము ఒకే ఒక ఆవును నమ్ముకుని బతుకుతున్నాం. మీరు ఇచ్చే ఆ కాస్త డబ్బులతో ఆవుకి కుడితి దానా ఎలా కొనాలి? మా కుటుంబాన్ని ఎలా బతికించుకోవాలి? పక్కింటి కొండయ్య లాంటి వాళ్ళు నీళ్లు కలిపి ఇల్లు కట్టుకుంటున్నారు. వాడు నీళ్లు కలిపినా మీరు కిక్కురు మనకుండా తీసుకున్నారు. కాని ఆకలి తట్టుకోలేక, గత్యంతరం లేక నా భర్త ఒకే ఒక్కరోజు నీళ్లలో పాలు కలిపేసరికి మీరు తట్టుకోలేకపోయారు. ఊరి మీద పడి గొడవ చేస్తున్నారు. పార్వతి అడిగిన ప్రశ్నలకు ఆ ఇల్లాళ్ల దగ్గర సమాధానం లేదు. ఒక పేదవాడి నిజాయితీని తాము ఎంతగా చులకన చేశామో వాళ్ళకు అర్థమైంది. మంచి పాలిచ్చినప్పుడు సరైన ధర ఇవ్వకుండా పేదవాడి కడుపు కొట్టి వాడు తప్పు చేయగానే నిలదీయడం తమ స్వార్థమే అని వాళ్లకు కనువిప్పు కలిగింది. అమ్మలారా, మా ఆయనకు అబద్ధం చెప్పడం రాదు, నిజాయితీగా ఉండడమే తెలుసు. ఆ నిజాయితీకి మీరు సరైన ధర ఇవ్వకపోయేసరికి నా కడుపు మండి ఆ పని చేయించాను. నన్ను క్షమించండి. మీకు మా పాలు వద్దు అనుకుంటే రేపటి నుండి ఆ కొండయ్య దగ్గరే నీళ్లపాలు పోయించుకోండి. మేం ఆ ఆవు నమ్ముకుని ఏదైనా కూలి పనికి వెళ్తాం. సరిగ్గా అప్పుడే వెంకటప్ప అక్కడికి వచ్చాడు. తప్పైందే పార్వతి, మమ్మల్ని క్షమించు తల్లి. నీ ఆవేదనలో నిజముంది. స్వచ్ఛమైన పాలు పోస్తున్న వెంకటప్పకి సరైన రేటు ఇవ్వకుండా మేము పెద్ద తప్పు చేశాం. నాణ్యతను గుర్తించలేని గుడ్డివాళ్లం మేము. అవునయ్యా వెంకటప్ప, నీ నిజాయితీకి, నీ భార్య చాకచక్యానికి మేము తల వంచుతున్నాం. దయచేసి ఆవును అమ్మకండి. రేపటి నుండి మళ్లీ పాత పద్ధతిలోనే చిక్కటి పాలుపోయి. కాని ఈసారి రేటు మీ ఇష్టం. మీరు అడిగిన ఆణా ఎక్కువే ఇస్తాం. కావాలంటే ఇంకో అర్ధణ కలిపి కూడా ఇస్తాం. కాని మాకు మీ పాలు మాత్రమే కావాలి. అవును వెంకటప్ప, నీ నిజాయితీని మేము ఇక ఎన్నడూ శక్కించము. రేపటినుంచి నీకే మా గిరాకీ. ఆ మాటలు వినగానే వెంకటప్ప, పార్వతుల ఆనందానికి అవధులు లేవు. అప్పటి వరకు తమ నిజాయితీకి విలువ లేదనుకున్న వాళ్లకి ఇప్పుడు అదే నిజాయితీ వల్లే ఊరిలో గొప్ప గౌరవం, సరైన ధర దక్కాయి. మరుసటి రోజు నుండి వెంకటప్ప మళ్లీ స్వచ్ఛమైన పాలు పోయడం మొదలుపెట్టాడు. ఊరి జనం కూడా అతని పాలకు సరైన ధర ఇవ్వడమే కాకుండా కొండయ్య లాంటి మోసగాళ్లను పక్కన పెట్టి అందరూ వెంకటప్ప దగ్గరే పాలు పోయించుకోవడం ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే వెంకటప్ప ఆవుల సంఖ్య పెరిగింది. ఇల్లు బాగుపడింది. పార్వతీ కళ్ళలో చిరునవ్వు స్థిరపడింది. గోదావరి తీరాన ఉన్న పచ్చని పల్లెటూరు శాంతిపురం. ఆ ఊరిలో కాంతమనే ఆవిడ ఉండేది. ఆమె భర్త సుబ్బారావు, పెద్ద కొడుకు రాఘవ, రాఘవ భార్య నీలవేణి, అత్త కాంతం, కోడలు నీలవేణి. ఇద్దరూ చూడడానికి చాలా పద్ధతిగా, సాంప్రదాయంగా ఉంటారు. ఆ ఊరి గుడికి రోజూ వెళ్లి భక్తిగా పూజలు చేస్తుంటారు. ఊరి జనం ముందు వాళ్ళిద్దరూ అత్తాకోళ్లలా కాకుండా కన్నతల్లి, సొంత కూతురులాగా ఎంతో ఆప్యాయంగా ఉంటారు. వారిద్దరినీ చూసి ఊర్లో మిగతా ఆడవాళ్లంతా తమ ఇళ్లలో దెప్పిపొడుచుకునేంత ఆదర్శంగా బతుకుతున్నారు. కాని అదంతా పచ్చి అబద్ధం. కేవలం ఊరి జనాల మెప్పు కోసం వాళ్లు ఆడుతున్న దొంగ నాటకం మాత్రమే. ఆ ఆప్యాయత ఇంటి గడప వరకే. ఇంటి లోపల తలుపులు పడగానే వాళ్ళిద్దరూ బద్ధ శత్రువుల కన్నా ఘోరంగా కొట్లాడుకుంటారు. ఒకరోజు ఉదయం ఊరి మధ్యలో ఉన్న శివాలయంలో అత్త కాంతం, నీలివేణి ఇద్దరూ భక్తిగా హారతి ఇస్తున్నారు. ఊరి ఆడవాళ్లంతా అక్కడే గుమికూడి ఉన్నారు. కాంతం హారతి పళ్ళెం పట్టుకుని దేవుడికి కాకుండా కోడలికి ఇస్తూ ఎంతో ప్రేమగా నటిస్తోంది. నీలివేణి తల్లి, నువ్వు ముందు హారతి తీసుకోమ్మా. నువ్వు నా కోడలివి కాదమ్మా, నా ఇంటి మహాలక్ష్మివి. నువ్వు ఈ ఇంటికి వచ్చాకే మా ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతోంది తల్లి. అయ్యో అత్తయ్యగారు, మీరెంత మాట అన్నారండి? మీరు నా అత్తయ్యగారు కాదు,
నా కన్న తల్లి, మీ చల్లని చూపు ఉంటే చాలత్తయ్యా, నా జన్మ ధన్యమైపోతుంది. అక్కడే ఉన్న పొరుగింటి మంగమ్మ వీళ్ళని చూసి నోరెళ్లబెడుతుంది. అబ్బాబాబాబా, ఏమిటమ్మా మీ ఇద్దరి అనుబంధం? ఈ కాలంలో ఇలాంటి అత్తాకోడళ్లను నేనెక్కడా చూడలేదే. అసలు అత్తాకోడళ్ళంటే ఇలా కదా ఉండాలి. నా కోడలు ఉందే, నన్ను దయ్యం కన్నా హీరంగా చూస్తుంది. మీరు పెట్టి పుట్టారమ్మా కాంతంగారు. అలా అనకండి మంగమ్మగారు. కోడల్ని మనం కన్నబిడ్డలా చూసుకుంటే వాళ్ళు మనల్ని తల్లిలా చూసుకుంటారు. ప్రేమ ఎప్పుడూ పంచుకుంటేనే పెరుగుతుంది. ఆ మాటలు విన్న ఊరి జనం కాంతం, నీళ్లవేణీలను ఆకాశానికెత్తేస్తారు. ఆదర్శ అత్తాకోడళ్ళు అని అందరూ దండోరా వేసినంత పనిచేశారు. కాని పూజ ముగించుకొని ఇంటికి వచ్చిన 5 నిమిషాలకే తలుపులు దడేల్మని మూసుకున్నాయి. ఇద్దరూ ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని కొట్టుకుంటున్నారు. పక్కనే ఈజీ చైర్లో కూర్చున్న మామగారు సుబ్బారావు ఇదంతా చూసి తల బాదుకుంటున్నాడు. ఏమే నీలవేణి, గుడిలో అంతమంది ముందు నా పాదాల మీద పడతావా? పరోక్షంగా నేను నా కాళ్ళు పట్టుకోవాలని నాకు శాపనార్థాలు పెడుతున్నావేంటే? నా కొడుకుని బుట్టలో వేసుకున్నది చాలక నన్నే చులకన చెయ్యాలని చూస్తావా? ముసలి గయ్యాలి, ఊరి జనం ముందు నాకేదో బంగారు నెక్లెస్ కొనిచ్చినట్టు గొప్పలు పోయావు కదా. ఎక్కడుంది ఆ నెక్లెస్? అంత ఒట్టి నాటకం. నా పుట్టింటి నుంచి తెచ్చిన పట్టుచీరలన్నీ నువ్వు దాచుకొని నన్ను ఇంట్లో పని మనిషిలా వాడుకుంటున్నావు. మళ్ళీ ఊరి జనం ముందు మహాలక్ష్మి అని నంగనాచి కబుర్లు చెప్తావా? నేను గయ్యాడినా? నీలాంటి గడుసుదానితో వేగలేకే కదా నేను ఊరి జనం ముందు హలనాటకమాడుతున్నాను. లేదంటే నా పరువు గంగలో కలవదు. ఆపండే మహాప్రభు, మీకు దండం పెడతాను, ఆపండి. అరగంట క్రితం గుడిలో మీ దేవతా వేషాలు చూసి కన్నీళ్లు ఆపుకోలేక ఏడ్చాను. ఇక్కడికి రాగానే మీ రాక్షస రూపాలు చూసి ఇప్పుడు కడుపు మండి ఏడుస్తున్నాను. అసలు మీది బుర్ర లేక బొగ్గులుగానా? గుడిలో అంత డ్రామాలు ఆడి ఇక్కడ ఇలా జుట్లు పీక్కుంటారేంటి? మీరు నోరు ముయ్యండి. నా కోడలు నాకు అన్యాయం చేస్తుంటే మీరు దానికి ఒత్తాసు పలుకుతారా? చూసారా మామయ్య గారు, మీ ముందే ఎలా అరుస్తుందో? శివశివా, నేను పొలానికి వెళ్ళిపోతాను, మీరిద్దరు ఇక్కడే చావండి అని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. మామగారు అలా వెళ్ళగానే అత్తాకోడళ్ళిద్దరూ గొడవను మళ్లీ మొదలుపెట్టారు. చూసావే దెయ్యమా, నీవల్లే మా ఆయన ఇంట్లో నుంచి పారిపోయాడు. నా కొంపకు నిప్పు పెట్టడానికి వచ్చావే నువ్వు? నా వల్ల కాదత్తయ్య, మీ గయ్యాళితనం భరించలేకే ఆయన పొలానికి పారిపోయారు. ముందు నా చీరలు నాకు ఇస్తావా లేదా అంటూ ఇద్దరూ మళ్లీ జుట్టు పట్టుకోబోతుండగా అప్పుడే పెద్ద కొడుకు రాఘవ పొలం నుంచి ఇంట్లోకి వచ్చాడు. రోజూ ఇంట్లో జరిగే తంతు కావడంతో అతను పెద్దగా ఆశ్చర్యపోలేదు. కాని బాగా విసిగిపోయాడు. అమ్మా నిలవేణి, ఏంటమ్మా ఇదంతా? నేను అడుగు పెట్టేసరికి రోజు ఈ ఇంట్లో ఈ కుస్తీ పోటీలేంటి? ఆపండమ్మా మీ గొడవలు. చూడరా రాఘవ, నీ పెళ్ళం నన్ను ఎలా ఎదిరిస్తుందో. దీనికి ఆశ్రయమిస్తే నన్నెత్తికెక్కి కూర్చుంటోంది. దీన్ని ఇప్పుడే పుట్టింటికి పంపించేరా. ముందు మీ అమ్మ నాటకాలు ఆపమని చెప్పండి. గుడిలో నంగనాచి మాటలు చెప్తూ ఇంట్లో నన్ను రాచి రంపన పెడుతోంది. ఇక చాలు, నోరు మూయండి ఇద్దరు. బయట ఊరంతా మీ గురించే గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఎవరైనా మన ఇంటి కిటికీలోంచి మీరిలా కొట్టుకోవడం చూశారో మీ పరువు నా పరువు బజారున పడతాయి. ఆ ఊరి జనం ముందు ఆడే ఆదర్శ అత్తాకోడల నాటకం ఏదో ఈ 4 గోళ్ల మధ్య కూడా ఆడితే నా ప్రాణాలైనా ప్రశాంతంగా ఉంటాయి కదా. సరిగ్గా అప్పుడే గుమ్మం బయట తలుపు తట్టిన శబ్దం వచ్చింది. కాంతమ్మగారు ఉన్నారా అంటూ పెళ్లిళ్ల పేరయ్య గొంతు వినిపించింది. వెంటనే కాంతం, నీలవేణి ఇద్దరూ జుట్లు సరిచేసుకుని చీరలు సర్దుకుని నవ్వుతూ తలుపు తీశారు. నమస్కారం కాంతమ్మ గారు, మీరు మీ కోడలు ఎంత ఆదర్శంగా ఉంటారో ఊరంతా కోడే కూస్తున్నారు. మీ ఇంటి అదృష్టం చూసి అందరికీ ముచ్చటేస్తోంది. అందుకే మీ చిన్న కొడుకు సుందరంకి ఒక మంచి సంబంధం తెచ్చాను. పక్క ఊరి జమీందారు గారి కూతురు కమల. ఆ పిల్లను మీ ఇంటి కోడలుగా చేస్తే మీ ఇల్లు ఇంకా స్వర్గమే. అదంతా నా పెద్ద కోడలు నీలవేణి చలవే పేరయ్యా. అచ్చం దాన్ని చూసే మా రెండో కొడుక్కి సంబంధాలొస్తున్నాయి. నువ్వు వెళ్ళి ఆ జమీందారు గారితో పెళ్లి ముహూర్తం ఖాయం చేయి. పేరయ్య సంతోషంగా వెళ్ళిపోతాడు. తలుపు ముయ్యగాని మళ్లీ ఇద్దరూ ఒకరినొకరు కొట్లాటకు దిగుతారు. నీలవేణికి కొత్త కోడలు రావడం అస్సలు ఇష్టం లేదు. ఏంటత్తా మీ ఉద్దేశం? మొన్నటిదాకా నాతోనే సరిపోలేదన్నట్లు ఇప్పుడు ఆ కమలను కూడా ఇంటికి తెస్తున్నావా? నా అధికారం పోవాలనే కదా ఈ కొత్త కోడలి నాటకం. అది రాని దాని సంగతి నేను చూస్తాను.
అవునే, నువ్వు నన్ను లక్ష్య పెట్టడం లేదు. నా మాట వినే కోడలు, జమీందారు గారి కూతురు ఈ ఇంటికి రాబోతుంది. ఇక నీ ఆటలు సాగవు. ఆ కమలతో కలిసి నిన్ను ఏడిపించి ఈ ఇంట్లో నుంచి గెంటించేస్తాను చూడు. అప్పుడే అక్కడ వచ్చిన సుబ్బారావు మాటలు విని, ఓరి భగవంతుడా, ఉన్న ఇద్దరుతోనే చస్తుంటే ఇప్పుడు ఇంటికి ఇంకో కోడలు వస్తుందా? నా బతుకు ఇక ఈ కంచుకోటలో కుక్కల పాలు కావాల్సిందేనా? కొన్ని రోజులకు సుందరం, కమలల పెళ్లి ఘనంగా జరిగింది. కమల కొత్త కోడలుగా ఇంట్లోకి అడుగుపెట్టింది. అప్పటి వరకు కమల కూడా తన అత్తగారు, తోడికోడలు దేవతల్లాంటి వారని, ఆ ఇల్లు ఒక ఆనందాల నిలయమని, తాను చాలా అదృష్టవంతురాలని అని కలలో ఊహించుకునేది. కాని ఆమె ఇంట్లోకి అడుగుపెట్టిన 3వ రోజే అసలు బండారం బయటపడింది. మధ్యాహ్నం కమల వంటగదికి వెళ్లేసరికి అక్కడ కాంతం, నీలివేణి ఇద్దరూ అట్లకాడలతో యుద్ధం చేసుకుంటున్నారు. సుబ్బారావు గుమ్మం దగ్గర నిలబడి ఏడుపు మొహంతో వాళ్ళని బతిమాలుతున్నాడు. ఓయ్ కాంతం, నీలవేణి, ఆ అట్ల కాడలు దించండి. ఎవరికన్నైనా పోతుంది. నా మాట వినండి. కమల ఇదంతా చూసి షాక్తో, అయ్యో దేవుడా, ఏంటిదంతా? మీ ఇద్దరూ ఏంటి ఇలా కొట్టుకుంటున్నారు? మీరు తల్లి కూతుళ్ళలా ఉంటారని ఊరంతా అనుకుంటున్నారు కదా. కమల మాటలు వినగానే ఇద్దరూ అట్లకాడలు కింద పడేసి కాస్త సర్దుకున్నారు. నోర్మి కమల, అదంతా బయట జనాల కోసం వేసే వేషం. ఇక్కడ లోపల నాదే పెత్తనం, నేను చేసినట్లే జరగాలి. లేదే, ఇల్లు నాది, నాదే పెత్తనం. నువ్వు నా మాట వినాలి కమల. ఈ నీలవేణి మాట అస్సలు వినకూడదు. కమలకు కళ్ళు తిరిగినంత పనైంది. ఈ ఇంటి నరకం నుంచి ఎలా బయటపడాలో అర్థం కాలేదు. కమల చాలా తెలివైంది. రోజూ వీళ్ల నాటకాలు చూస్తూ ఒకరోజు రాత్రి తన భర్త సుందరంతో ఇలా అంది. ఏమండి, అత్తయ్యగారు, తోడికోడలు ఇలా ఇంట్లో ఒక వేషం, బయట ఒక వేషం వేస్తూ మన జీవితాలను నరకం చేస్తున్నారు. వీళ్ల దొంగ నాటకం ఊరి జనాలకు తెలిస్తే కాని వీళ్ల అహంకారం చావదు, బుద్ధి మారదు. దానికి నా దగ్గర ఒక అద్భుతమైన ఉపాయం ఉంది. మీరు నాకు సాయం చెయ్యాలి. ఏం చేస్తావే కమల? వాళ్లతో పెట్టుకుంటే మన బతుకులు బస్టాండ్ అవుతాయి. మీరు భయపడకండి, నేను చూసుకుంటాను. మరుసటి రోజు ఉదయం కమల భర్తను అడ్డం పెట్టుకుని పొరుగింటి మంగమ్మకు, మిగతా ఊరి ఆడవాళ్లకు ఒక రహస్య కబురు పంపింది. ఈ మధ్యాహ్నం మా ఇంట్లో ఒక సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది, మీరంతా తప్పకుండా రావాలి అని ఆహ్వానించింది. కాని ఆ వ్రతం విషయం అత్త కాంతంకి, కోడలు నీలవేణికి అస్సలు చెప్పలేదు. మధ్యాహ్నమైంది. ఇంట్లో ఎవరూ లేరు అనుకుని కాంతం, నీలవేణి ఇద్దరూ తమ పాత గొడవను మళ్లీ మొదలుపెట్టారు. ఏమేం ముసలిగయ్యాళి, నా నగలన్నీ లాక్కున్నావు కదా, ఈరోజు నీ ఇనుప పెట్ట బద్దలు కొట్టి నా నగలన్నీ తీసుకెళ్తాను. నిన్నెవ్వరూ కాపాడలేరు. నువ్వు నా పెట్ట ముట్టుకుంటే నీ కాళ్ళు ఇరగ్గొడతాను. ఈ ఇంటి మీద నీ పెత్తనమెంటే దయ్యమా? ఇద్దరూ జుట్లు పట్టుకుని ఘోరంగా కొట్లాడుకుంటున్నారు. సరిగ్గా అదే సమయానికి కమల, పొరిగింటి మంగమ్మ ఇతర ఆడవాళ్లను తీసుకుని నేరుగా హాలులోకి వచ్చింది. హాలులో జుట్లు పీక్కుంటూ కొట్టుకుంటున్న కాంతం, నీలవేణిలను చూసి ఊరి ఆడవాళ్లంతా షాక్ అయ్యి నోరెళ్లబెడుతున్నారు. అయ్యో, ఏంటిది? ఇదెక్కడ కురుక్షేత్రం? ఏమమ్మా కాంతంగారు, నీలవేణి, మీ ఇద్దరు దేవతల్లాంటి అత్తా కోడళ్ళని ఊరంతా అనుకుంటుంటే ఇక్కడ వీధి రౌడీల్లా కొట్లాడుకుంటున్నారేంటి? ఆప్యాయత, ఆ హారతులన్నీ ఏమయ్యాయి? అయ్యో, ఇదంతా దొంగ నాటకమా? బయట మాత్రం మా కోడలు మహాలక్ష్మి అంటారు, గుడిలో తల్లి కూతుళ్ళలా నటిస్తారు, లోపల మాత్రం ఇలా జుట్లు పీక్కుంటారా? చీచి, వీళ్ళను చూసి ఇన్నాళ్ళు మనం ఎందుకు దెబ్బలాడుకుంటున్నామా అని మాలో మేమే కుమిలిపోయాం. వీళ్ళు పెద్ద మాయలాడులు. అందరూ చూసేసరికి కాంతం, నీలవేణికి రక్తం గడ్డకట్టింది. తమ పరువు ఊరి ముందు బజారున పడిందని, తమ గుట్టు రెట్టయిందని అర్థమై వెంటనే లేచి తలలు దించుకొని సిగ్గుతో నిలబడిపోయారు. సుబ్బారావు, రాఘవ మాత్రం ఇప్పటికైనా నా కర్మ వదిలిపోయిందిరోయ్ దేవుడా అని లోపల పండుగ చేసుకుంటున్నారు. అప్పుడే కమల ముందుకు వచ్చి గంభీరంగా మాట్లాడింది. చూశారా అత్తయ్యగారు, అక్కయ్యగారు, ఊరి జనం ముందు గొప్పల కోసం, పరువు కోసం ఇంట్లో ఒక వేషం, బయట ఒక వేషం వేస్తూ ఈ ఇంటిని మనశ్శాంతి లేకుండా చేశారు. మీరు ఆడిన నాటకానికి మావయ్య గారు, బావగారి ప్రాణాలు పోతున్నాయి. ఈ రోజుతో మీ పరువు శాశ్వతంగా పోయింది. కనీసం ఇప్పటికైనా ఈ అహంకారాన్ని, నటనను వదిలేయండి. లేదంటే నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కమల మాటలు వాళ్ల గుండెల్లో సూటిగా గుచ్చుకున్నాయి. నిజంగానే పరువు పోయిన బాధ వాళ్ల అహంకారాన్ని కరిగించింది. నన్ను క్షమించు కమల, నువ్వు చెప్పింది నిజం.
ఊరి జనం మెప్పు కోసం నేను నా ఇంట్లోనే నరకం అనుభవించాను. రోజూ పొట్లాడుతూ నా బీపీ పెంచుకున్నాను. కోడలు నా మాట వినడం లేదన్న కోపమే తప్ప ఇన్ని రోజుల్లో నేను ఒక్కరోజు కూడా మనస్ఫూర్తిగా నేలివెండితో ప్రేమగా మాట్లాడలేదు. పరువు పోయినా పర్వాలేదు, నాకు బుద్ధి వచ్చిందే. నన్ను క్షమించండి అత్తయ్య గారు. మీరు బయట నాటకం ఆడుతున్నారని తెలిసి నేను అలాగే కఠినంగా మారాను. ఇన్నాళ్ళు మనం పగతో బతికాం. మీరంటే నాకు గౌరవం ఉందత్తయ్య. నేను ఇక మీ మాట వింటాను. అమ్మయ్యా, నా చిన్న కోడలు కమల రాకతో ఈ ఇంటికి పట్టిన దెయ్యం వదిలిపోయిందర్రా. ఇక నేను ప్రశాంతంగా బతకవచ్చు. కమల తన తెలివితో వాళ్ల కళ్ళు తెరిపించింది. ఆ సంఘటనతో కాంతం, నీలివేణి ఇద్దరూ పూర్తిగా మారిపోయారు. జనాల మెప్పు కోసం దొంగ నాటకాలు ఆడడం మానేసి నిజమైన ప్రేమతో ఒకరికొకరు అర్థం చేసుకుంటూ జీవించడం మొదలుపెట్టారు. అప్పటి నుండి ఆ పెంకుటిల్లు కపటం లేని నిజమైన సంతోషాలతో నిండిపోయి నిజమైన ఆదర్శ కుటుంబంగా మారింది. నీతి: ఊరి జనం మెప్పు కోసం దొంగ నాటకాలాడితే అది మనశ్శాంతిని దూరం చేసి ఎప్పటికైనా మన పరువు తీస్తుంది. నటనను వదిలేసి నిజమైన ఆప్యాయత, ప్రేమను ఇల్లు 4 గోడల మధ్య పంచుకున్నప్పుడే కుటుంబం స్వర్గంలా ఉంటుంది.